ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ, అమ్మవారి దయ, ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి యొక్క కథను గురించి తెలుసుకుందాం. తమిళనాడు రాష్ట్రంలో మదురై నుండి 8 కిలోమీటర్ల దూరంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి క్షేత్రం ఉంది. కార్తికేయుణ్ణి 6 దివ్య క్షేత్రాలలో ఇది కూడా ఒకటి. ఈ ఆలయం చిన్న కొండ శిఖరంపై ఉంది. ఆలయం ఎత్తైన గోపురాలతో, విశాలమైన మండపాలతో ఉంటుంది. విశ్వకర్మ ఈ ఆలయాన్ని నిర్మించాడు అని చెబుతారు. ఇంద్రుని కుమార్తె అయిన దేవసేనతో స్వామికి వివాహమైన స్థలంగా ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందింది. ఆలయంలోని మూల విరాట్టు విగ్రహం కార్తికేయ దేవసేన వివాహ సన్నివేశాన్ని చూపిస్తుంది. ఇంద్రుడు కలశంతో నీళ్లు పోస్తూ ఉండగా స్వామి కుడి చేతిని చాచి ఉంటాడు. ఎడమ వైపున దేవసేన సిగ్గుతో నిలబడి ఉంటుంది. చూడ్డానికి 2 కళ్ళు చాలు, అంత అందంగా ఉంటారు. చిరకాలంగా వివాహం కుదరదని యువతీ యువకులు ఇక్కడ స్వామివారిని దర్శించి మొక్కుకొని వివాహం కుదిరిన తర్వాత స్వామి సన్నిధిలో మొక్కుబడిగా వివాహం చేసుకుంటారు. ఈ ఆలయంలో మహావిష్ణువు, పరమేశ్వరుడు ఎదురెదురుగా ఉంటారు. కార్తీక పౌర్ణమి రోజున కొండపై కార్తీక దీపం వెలిగిస్తారు. కొండ చుట్టూ కూడా ప్రదక్షిణ చేసి కార్తీక దీపాన్ని స్వామివారిని దర్శించుకొని తరిస్తారు. ఊరంతా దీపాలతో కలకల్లాడుతూ ఉంటుంది. మనకు చూడ్డానికి 2 కళ్ళు చాలవు. మరో విశేషం ఏంటంటే 5 ఆలయాల్లో స్వామివారు నిలబడి ఉంటారు. తిరుప్పరన్ కుర్రన్ గుహాలయంలో మాత్రం ఆయన ఆసీనుడై ఉంటారు. ఒకవైపు దేవసేన, మరోవైపు నారద మహర్షి విగ్రహాలు ఉంటాయి. ఈ ఆలయంలో స్వామి విగ్రహానికి బదులు ఆయన శూలానికి అభిషేకాలు నిర్వర్తిస్తారు. ఒకానొక సమయంలో పరాశర మహర్షి యొక్క 6 కుమారులు శరవణ తటాకంలో చేపలుగా ఉండమని శపించబడతారు. వారి యొక్క శాప విమోచనం కొరకు సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధించడం మొదలు పెడతారు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు తిరుప్పరం కుండ్రం వచ్చినప్పుడు వారికి శాప విమోచనం కలుగుతుందని వారికి తెలియజేయబడుతుంది. తిరుచెందూరులో స్వామి సూరపద్మం అనే రాక్షసుడి సంహారం చేసిన తర్వాత మొత్తం దేవతలందరినీ రాక్షస బాధల నుండి విముక్తుల్ని చేసి ఆ దేవతలందరితో కలిసి తిరుప్పరం కుండ్రం వస్తారు. స్వామి యొక్క రాకతో పరాశర మహర్షి కుమారులకు శాప విమోచనం కలిగి స్వస్వరూపం వచ్చి వారు స్వామిని ఈ క్షేత్రంలో కొలువుండమని ప్రార్థిస్తారు. వారి ప్రార్థనకు మెచ్చిన షణ్ముఖుడు అంగీకరించగానే అక్కడ విశ్వకర్మ ఒక చక్కని ఆలయం నిర్మిస్తారు. అదే సమయంలో దేవతలకు అధిపతి అయిన ఇంద్రుడు తన కుమార్తె అయిన దేవయానిని పెళ్లి చేసుకోమని సుబ్రహ్మణ్యుణ్ణి అర్థిస్తాడు. అక్కడే ఉన్న చతుర్ముఖ బ్రహ్మగారికి, శ్రీ మహావిష్ణువుకి తన ఈ కోరికని తెలియజేస్తాడు ఇంద్రుడు. బ్రహ్మగారు, నారాయణుడు కూడా చాలా సంతోషించి సుబ్రహ్మణ్యుడికి తెలుపగా స్వామి అంగీకరిస్తాడు. సుబ్రహ్మణ్య స్వామి వారికి దేవయాని అమ్మకు కళ్యాణం ఈ తిరుప్పర కుండ్రంలోనే జరిగింది. శివపార్వతులు, లక్ష్మీనారాయణులు, సరస్వతి, బ్రహ్మలు, సకల దేవతల సమక్షంలో ఈ కళ్యాణం జరిగింది. ఇక్కడ స్వామివారి కళ్యాణం జరగటం వల్లనే ఇప్పటికీ కూడా ఎంతోమంది వివాహాలు స్వామి సన్నిధిలో జరుపుకుంటారు. రాక్షస సంహారం చేసి వచ్చిన తర్వాత ఇక్కడ స్వామి కళ్యాణం జరగటం వల్ల ఈ క్షేత్రం చాలా చాలా విశేషమైంది. ఇంకొక విశేషం ఏంటంటే ఆ ఆలయం మొత్తం కూడా ఒక కొండరాతిని చెక్కి మలిచింది. ఆలయంలోకి ప్రవేశించగానే అక్కడ 48 స్తంభాలు, ఒక్కో స్తంభం మీద ఒక్కొక్క భగమస్మూర్తి ఉంటుంది. అక్కడే ఒక స్తంభం మీద దుర్గా అమ్మవారు కూడా ఉంటారు. అక్కడ అందరూ కూడా వెన్న ముద్దలతో అమ్మవారిని పూజిస్తారు. మరొక స్తంభం మీద విఘ్నేశ్వరుడు, పార్వతీదేవిని శివునికి అప్పగిస్తున్న శ్రీ మహావిష్ణువుతో కూడిన శివ కళ్యాణ ఘట్టం ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇంకా లోపలికి వెళితే ముందుగా స్వామివారి యొక్క వాహనం మయూరము, విఘ్నేశ్వర వాహనం మూషికము, శివుని వాహనం నందీశ్వరుడు దర్శనమిస్తారు. అక్కడే విఘ్నేశ్వర స్వామివారు కర్పగ వినాయగర్ అనే పేరుతో ఉంటారు. పెద్ద విగ్రహం చాలా బాగుంటుంది. పక్కనే మహాదేవుడు లింగ స్వరూపంలో ఉంటాడు. దుర్గా అమ్మవారు మధ్యలో ఉంటారు. దుర్గా అమ్మకి ఎడమవైపు వినాయకుడు, కుడివైపు సుబ్రహ్మణ్యుడు ఉంటారు. శివలింగం ఎదురుగా పెరుమాళ్ అంటే శ్రీ మహావిష్ణువు కూడా ఉంటారు. ఒకానొక సమయంలో సుబ్రహ్మణ్య స్వామి వారు పరమశివునికి ప్రణవము ఉపదేశం చేశారు. స్వామిగా ఇది ఎంతో చిత్రంగా ఉంటుంది.
శంకరుడు సకల జ్ఞానాలకి ఆలవాలము, ఈశాన్య సర్వ విద్యానం అంటారు కదా. ఇక్కడ దీని అంతర్ధానం ఏమిటంటే, ఏ తండ్రి అయినా తన కొడుకు చేతిలో ఓడిపోవటం ఇష్టపడతాడు. కొడుకు చేతిలో తండ్రి ఓడిపోతే అది తనకి గొప్ప సన్మానంగా భావిస్తాడు తండ్రి. లోకానికి అంతటికీ కూడా జ్ఞానాన్నిచ్చేటువంటి తండ్రి తన తేజస్సుతో పుట్టిన పుత్రుడు జ్ఞానబోధ చేయటం అనేది ఎంతో ఆనందదాయకమైన విషయం. ఒకసారి సృష్టికర్త అయిన బ్రహ్మగారు కైలాసానికి వెళ్తూ వెళ్తూ ఆయనకి దోవలో కుమారస్వామి కనపడ్డాడు. కనపడ్డవాడు ఊరుకోక ప్రణవ మంత్రమైన ఓంకారానికి అర్థం చెప్పమని అడిగాడు. పాపం దేవులకు కూడా తెలియటువంటి ప్రశ్నతో బ్రహ్మతో పాటు ఇతర దేవుళ్లను అయోమయంలో పడేశాడు. బ్రహ్మదేవుడు కూడా సమాధానం చెప్పలేకపోయేసరికి ఆయన్ని బందీ చేశాడు. సృష్టికే మూలకర్త అయిన బ్రహ్మదేవుడు బందీ అయ్యేసరికి సృష్టి ఆగిపోయింది. దాంతో దేవతలందరూ కూడా ఆ పరమశివుడి వద్దకు వెళ్ళి పరిస్థితిని విన్నవించారు. అందుకు అందరూ కలిసి కుమారస్వామి వద్దకు వచ్చి బ్రహ్మదేవుణ్ణి విడిచిపెట్టమని అడిగారు. అందుకు కుమారస్వామి ఇలా అన్నాడు: బ్రహ్మదేవుణ్ణి ప్రణవ మంత్రమైన ఓంకారానికి అర్థం అడిగితే చెప్పలేదు, అందుకే బందీని చేశానని సమాధానం చెప్పి ఇందులో తన తప్పు ఏమీ లేదని చెప్పాడు. అప్పుడు పరమేశ్వరుడు కుమారస్వామిని ఇలా ప్రశ్నించాడు: ఆయనకు తెలియని బందీని చేశావు, సరే మరి నీకు తెలుసా అని అడుగుతాడు. నేను చెప్తాను అని అన్నాడు. అయితే నేను ప్రణవ మంత్రార్థాన్ని బోధిస్తున్నాను కనుక నేను గురువుని, నువ్వు అత్యంత భక్తి శ్రద్ధలున్న శిష్యునిగా విన్నావంటే చెప్తానంటాడు. తర్వాత ఏముంది, కుమారుడు గురువయ్యాడు, తండ్రి శిష్యుడయ్యాడు. తండ్రి అత్యంత భక్తి శ్రద్ధలతో కుమారుడు ఉపదేశించిన ప్రణవ మంత్రార్థాన్ని విని పులకరించిపోయాడు పరమశివుడు. దీనికి మరో పురాణ కథనం కూడా ఉంది. భృగు మహర్షి మహా తపస్సంపన్నుడు. భృగు మహర్షి ఒకసారి తపస్సు ప్రారంభించడానికి ముందు తన తపస్సుని ఆటంకపరచిన వారికి అంతకు ముందున్న జ్ఞానమంతా నశిస్తుందనే వరం పొంది తీవ్ర తపస్సు ప్రారంభించాడు. ఆ తపోశక్తి ఊర్ధ్వలోకానికి వ్యాపించగా ఆ వేడిమిని భరించలేక దేవుళ్ళందరూ కూడా పరమేశ్వరుణ్ణి శరణు కోరారు. అప్పుడు ఈశ్వరుడు ఆ తపశ్శక్తి దేవలోకానికి వ్యాపించకుండా తన చేయని భృగు మహర్షి తల మీద అడ్డంగా పెట్టాడు. దాంతో పరమశివునంత వారికి కూడా జ్ఞానం నశించింది. భృగు మహర్షి పరమేశ్వరుణ్ణి స్తుతించాడు. పరమేశ్వరుడు భృగు మహర్షిని ఆశీర్వదించి, ఋషిపుంగవ, నీ ఆంతర్యంలో దర్శనమొసంగి నీ తపస్సును భంగమొరిచిన కారణంగా నా జ్ఞానం నా నుండి జారిపోయింది అని అన్నాడు. అప్పుడు భృగు మహర్షి పరమేశ్వరునికి నమస్కరించి, పరమేశ్వర, స్వామి మలైలో ఉన్న కుమారస్వామి నుండి ఉపదేశం పొందమని చెబుతాడు. పరమేశ్వరుడు స్వామి మలై వచ్చి అక్కడి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర పంచాక్షరి ఉపదేశం పొంది తన స్మృతిని తిరిగి పొందుతాడు. అందరికీ ప్రభువైన శివునికే ఉపదేశం చేయటం ఇక్కడ స్వామికి స్వామినాథుడు అని పేరు వచ్చింది. ఈ కార్తీక మాసంలో వచ్చిన మంగళవారం రోజున ఈ స్వామి కథను విన్నవారికి సకల దోషాలు తొలగి ఆ స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. జై వారాహి మాత.